వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. న్యాయవాదులపై ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరికైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళు ఆశ్రయించేది న్యాయస్థానాలు. న్యాయస్థానం అంటే కానీ న్యాయాధికారులే కాదు. న్యాయస్థానం అంటే న్యాయాధికారులు న్యాయవాదులను కలిపే న్యాయస్థానం అంటారు. అలాంటి న్యాయం జరిగే ప్రక్రియలో ఒక ఇద్దరు న్యాయవాదులు భార్యాభర్తలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్లను బయట నుంచి ఎత్తుకొని పోయి లోపల చిత్రహింసలు పెట్టిన సందర్భం మనం చూసినాం. అంటే న్యాయవాదులు న్యాయాన్ని పరిరక్షించే క్రమంలో పోలీసులే అన్యాయాన్ని క్రమబద్ధరించే ప్రక్రియలో వాళ్ళు న్యాయవాదినే శిక్షిస్తున్నారంటే మన రాజ్యాంగము ఎక్కడ పోతుంది అనేది ఒకసారి పోలీసు వ్యవస్థ ఆలోచన చేసుకోవాలి. పోలీసు వాళ్ళు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించి న్యాయవాదులను చిత్రహింస చేయడం అనేది చాలా బాధాకరం. ఇంతవరకు కూడా సంఘటన జరిగి 2 రోజులైంది జనగామలో. ఇంతవరకు కూడా పోలీసు వ్యవస్థ స్పందించి అక్కడ ఎవరైతే బాధ్యులైనరో, ఎవరైతే న్యాయవాదుల పైన దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్లకు ఎత్తుకుపోయి చిత్రహింసలు చేసినారో వాళ్ళని ఇంతవరకు కూడా వాళ్ళపై చర్య తీసుకొని సస్పెండ్ చేయలేదు. అంటే ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. న్యాయవాదులు న్యాయం కొరకే పోరాడతారు, అన్యాయం కొరకు వాళ్ళు బయటికి రారు. న్యాయం ఉంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడానికి పోతే అక్కడ న్యాయవాదుల పైన దౌర్జన్యం చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా ఊరుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాను. న్యాయవాదుల చట్టాన్ని తీసుకొని రావాలి. ఎవరైతే న్యాయవాదుల పైన దౌర్జన్యం చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ మేము నిన్న, ఈరోజు, రేపు కూడా వాళ్ళను సస్పెండ్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునేంత వరకు మేమందరం న్యాయవాదులము తెలంగాణ వ్యాప్తంగా విధులను బహిష్కరించి ఈ విధంగా నిరసన తెలియజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అనేది మాకు కాదు, వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను. అంటే ఒక ప్రక్రియ ఏంటంటే ఎవరైతే దౌర్జన్యం చేసినారో SICI వాళ్ళ మీద FIR రిజిస్టర్ చేసినారో అది సంతోషకరమైన విషయం. రెండో విషయం ఏమంటే యావత్ న్యాయ వ్యవస్థకు మేలు చేసే విధంగా ఇంకోసారి పోలీసు వాళ్ళు ఈ విధంగా న్యాయవాదుల పైన దౌర్జన్యం చేయకూడదు అంటే తక్షణమే ఆ CI SIని అదేవిధంగా పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. జనగామ సంఘటన చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటం భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర హోంమంత్రి DGP గారు ముందరకు వచ్చి వారిని సస్పెండ్ చేసినట్టయితే ఇప్పటికీ ఉద్యమం రేపటితో ఆగిపోతుంది. లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేసినంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే ప్రజలు కానీ ఒక్కసారి ముందరకు వచ్చినట్టే మీరు ఆపలేరు. ఎందుకంటే ప్రజల హక్కుల కోసం పోరాడేదే న్యాయవాదులు, ప్రజల రక్షణ కోసం పోరాడేది న్యాయవాదులు. ఈరోజు ఎక్కడ కూడా న్యాయం జరగాలంటే పోలీస్ వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థ, అటు ప్రాసిక్యూషన్ వ్యవస్థ అన్నీ మంచిగా ఉంటేనే జరుగుతాయి. కానీ ఇలాంటి వ్యవస్థలో మంచిగా ఉండకుండా ఒకరి మధ్యలో ఒకరి సమన్వయం లేకపోతే ప్రజలు గమనిస్తున్నారు. కనుక ప్రజలకు కోపం రాకముందే ప్రభుత్వం స్పందించి దయచేసి వాళ్ళని సస్పెండ్ చేసి వారిపైన విచారణ చేసి ఆ చట్టపరంగా ఏ శిక్ష వేయాలో అది వేసినట్టయితే ఈ ప్రజలు కానీ న్యాయవాదులు కానీ ఇక్కడ హర్షిస్తారు. కావున దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇది 2వ రోజు, 3వ రోజు చాలా తీవ్రంగా ఉంటుంది. కావున ఇప్పటికైనా మేము మా ఉద్యమానికి సహకరిస్తున్న ముఖ్యంగా మా మీడియా మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగిస్తాను. జై హింద్. జై. నానాటికి న్యాయవాదుల మీద దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి న్యాయవాదుల మీద తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వందలాది మంది న్యాయవాదుల మీద దాడులు జరిగాయి, హత్యాకాండ కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా అదే పరంపరని కొనసాగిస్తూనే ఉన్నది. యాక్చువల్గా ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉన్నది, న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి. ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతే న్యాయవాద రక్షణ చట్టాన్ని ఏ విధంగా తీసుకొస్తుంది? అదేవిధంగా ఏదైతే మొన్న జనగామలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎవరైతే
దాడికి పాల్పడినటువంటి వ్యక్తులను ఎస్ఐని కానీ డిఎస్పీని కానీ సస్పెండ్ చేసి అదేవిధంగా వాళ్ళని రిమూవ్ చేయాల్సిందిగా మేము ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అదేవిధంగా న్యాయవాదులపై దాడి జరిగింది. మీరు కూడా అదే పరంపరని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీ మడలు వంచైనా న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో న్యాయవాదులందరూ కూడా సమాయకమై ఈ మీటింగ్ జరపడం జరుగుతుంది. అందుకు మా న్యాయవాదులందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పోలీసు అధికారులకు కానీ తెలియజేసేది ఏంటంటే, న్యాయవాదులు ప్రజల హక్కులను రక్షించే ఒక వృత్తిలో ఉంటూ ఆ వృత్తిలో కొనసాగుతూ పోతున్న తరుణంలో పోలీసు వాళ్ళతో సంప్రదింపులు చేసే అవకాశం ఖచ్చితంగా మాకు వస్తుంది. వాటికి స్పందించి వారు కూడా సముచితంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ఈ న్యాయవాదుల నుంచి సమ్మలు జరుగుతాయి. తర్వాత ఈ న్యాయవాదులపై దాడి అనేది సమాజంపైనే దాడిగా భావించాలని సమాజంలోని ప్రజలకు, నాయకులకు, ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందు కూడా ఈ రోజు ఇది ఆగేది కాదు. రేపు కూడా మేము విధులను బహిష్కరించి ముందుకు వస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉద్యమం జరిపేందుకు న్యాయవాదులు అందరము ఏకమై ఈ పోరాటానికి సిద్ధమవుతున్నాం. అందుకు ఈరోజు మా మహబూబ్నగర్ భారత శిక్షణ తరఫున ఈ ఆందోళన చేపట్టాం. ఇక ముందు కూడా కొనసాగుతుందని చెప్తూ న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్రంలోని आवाज़ पे आज पूरे तेलंगाना में अदालतों का बायकॉट किया जा रहा है। जैसा कि आप लोग जानते हैं, वक्फे से एडवोकेट्स के ऊपर कुछ न कुछ हमले हो रहे हैं जो मजम्मत के काबिल हैं। अब जनगांव में जो वाक़या हुआ है, आपको मालूम है, वहाँ के पुलिस वाले 2 एडवोकेट्स जिसमें महिला एडवोकेट भी है। आप जानते हैं कि इंसाफ की रसाई के लिए एडवोकेट्स काम करते हैं और जब इन्होंने गए तो उनको मजम्मत करते हुए बड़ी बुरी तरह से इनको जोतकोप किया गया और अभी तक कोई एक्शन नहीं लिया गया। आपको मैं बताना चाह रहा हूँ कि जब इंसाफ अगर दिलाने के लिए कोई है तो वकील है। अदालतों को जाने वाले कौन है? विकला है। कल के दिन यही ऑफिसर के ऊपर जो एफआईआर हुए, इनको बेल दिलाना, इनका केस लड़ना, मतलब एक वकील को जाना पड़ता है। लोगों के जहन में रहना चाहिए। एंटी करप्शन ब्यूरो में कितने ऑफिसर्स आज केसेस फेस कर रहे हैं, इनको अदालत में कौन इंसाफ दिला रहे हैं? इनको इंसाफ दिलाने वाले वकील हैं। मैं रियासती हुकूमत और सेंट्रल हुकूमत से ये ख्वाहिश करता हूँ, ये डिमांड करता हूँ कि फौरी लोगों को सस्पेंड करते हुए ये सबक सिखाए कि आइंदा कभी पुलिस वाले एडवोकेट्स के ऊपर किसी किस्म की कोई नाइंसाफ़ी का काम ना करें। और साथ ही साथ जब तक हमें इंसाफ नहीं मिला, जेईसी के बड़ा कल से हम बाइकाट कर रहे हैं। आज भी बाइकाट है, कल भी बाइकाट करेंगे। फिर लाए अमल, फिर को जो आएगा उस तरीके से जब तक के एडवोकेट्स प्रोटेक्शन एक्ट हमारे लिए नहीं आएगा, हम ये काम करते रहेंगे और इसी तरीके से अदालतों को बाइकाट करते हुए अपना काम करें। ఆదేశాల మేరకు మరి రాష్ట్రమంతా మరి బైకాట్ చేయడం జరిగింది. జనగామ సంఘటనలో మరి అడ్వకేట్స్ని కొట్టడం వల్ల దాని విషయంలో బైకాట్ చేస్తున్నాం. అదేవిధంగా మరి సోమోటోగా హైకోర్టు కూడా వారికి హైకోర్టు స్వీకరించి వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఎంపీలు అయితే ఎన్ని రోజులు కూడా ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా అడ్వకేట్స్ ద్వారా జరుగుతుంటే కూడా ఎన్ని రిప్రజెంటేషన్లు ఎంపీలకు ఇచ్చినా కూడా పార్లమెంట్లో ఎక్కడ కూడా అసలు దాని గురించి ఆలోచన చేయడం లేదు. మరి ఎంపీలు కూడా మరి మేము కూడా ప్రజలమే, మేము కూడా న్యాయాన్ని పరిరక్షించే వాళ్ళమే, ప్రజల హక్కులను పరిరక్షించే వాళ్ళు, మాకే న్యాయం జరిగినప్పుడు మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి ఎంపీలను ఈ సభాముఖంగా కోరుతున్నాం. మరి ఎంపీలు కూడా చర్య తీసుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ మరి ఈ సంఘటన విషయంలో జరిగిన ఇన్వాల్వ్ అయిన పోలీసులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం.